హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. ఇందాక ఒక వీడియో చూసినాను. అది చూసిన తర్వాత నిజంగా నా బీసీ ఎస్సీ ఎస్టీ అన్నదమ్ములే గుర్తొచ్చినారు. ఎంతసేపు మనం ఇక్కడ కులాలు 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 అని గొడవ పడుతూ ఉన్నాం కదా. ఎన్ని కామెంట్లు పెట్టినారు అయ్యా దానిలో. మీ అమ్మాయిల్ని మాకిచ్చి పెళ్లి చేస్తారా, మీ ఇళ్లలో ఆడపిల్లల్ని మా కులంలోని వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తారా అని. ఇందాక ఆ వార్త చదివిన తర్వాత నాకు నిజంగా ఒక నిమిషం అసలు ఎటుపోతుంది సమాజం అనిపించింది. అబ్బాయి ఎస్సీ అంట, అమ్మాయి ఎస్టీ అంట. నాకు తెలిసినంత వరకు మా ఊర్లో అయితే ఎస్టీ హై క్యాస్ట్ అంటారు, ఎస్సీఏ లో క్యాస్ట్ అంటారు. సారీ, అది నేనంటుంది కాదు, ఊర్లో నడుస్తున్నటువంటి చెప్తా ఉన్నాను. అమ్మాయి ఎస్టీ ఫ్యామిలీ, అబ్బాయి ఏమో ఎస్సీ మాదిగా. వాళ్ళిద్దరూ కలిసి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాక అబ్బాయి వాళ్ళ ఇంట్లోకి అమ్మాయి రానివ్వట్లేదట. ఎంత దారుణం కదా. ఆ వీడియో పెడతాను, ఒకసారి మీరు చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. నేను బీర్పూర్ మండల్ కోమన్పల్లి గ్రామం నుండి మాట్లాడుతున్నాను. నా పేరు పవన్. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా భార్యది ధర్మపురి మండల్ దంతపురి గ్రామం. మేము ఒక 2 సంవత్సరాల నుండి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. మాకు చిన్న ఇబ్బంది అయింది. మమ్మల్ని మా కుటుంబాలు బహిష్కరించారు. ఆ 2 సంవత్సరాల నుండి కులం పక్కకు పెట్టేశారు మమ్మల్ని. వేరే కుల ఎస్సీ ఎంతగానో అమ్మాయి చాలా తక్కువ అని పెళ్లి చేసుకున్నా అని మమ్మల్ని కుల బహిష్కరణ చేశారు. నన్ను 3 ఫ్యామిలీ, మా ముగ్గురు, మా అమ్మమ్మ, తాతయ్య, మా ఫ్యామిలీ, 3 ఫ్యామిలీని వేరే చేశారు, కుల బహిష్కరణ చేశారు. మమ్మల్ని మంచినీళ్ళకైనా ఏదైనా పెళ్లిళ్ళు పేరంటాలైనా దేనికి కూడా మమ్మల్ని రాణిస్తలేరు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మమ్మల్ని కుల బహిష్కరణ చేశారు. మేము పెళ్లి చేసుకున్నాం. అప్పటి నుండి మా గ్రామస్తులు కుల బహిష్కరణ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా కూడా కులాలకు రాణిస్తలేరు. మాతోటి మాట్లాడిన వేరే మా ఇంటి పక్కన మా బంధువులు ఉంటారు, వాళ్ళని కూడా కుల బహిష్కరణ చేసి వాళ్ళని కూడా ఇప్పుడు తీసుకోవడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఇలా చేస్తారా? ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప. ఎస్సీ నేతకానంటే అంత చిన్న చూప. మేము కలెక్టర్ ఆఫీస్ లో ఫిర్యాదు ఇచ్చాం. అంతకుముందు ఫస్ట్ ఇచ్చాము ఒక 1 month బ్యాక్. ఆయన్ని మా అక్కడ నుండి ఏం రెస్పాన్స్ లేదు. కలెక్టర్ మేడం దగ్గర నుండి అక్కడ ఆర్డీఓకి అట్లా రాశారు. ఆర్డీఓ చూస్తున్నారు కదా, పిల్లలిద్దరూ చక్కగా ఉన్నారు, చూడముచ్చటగా ఉన్నారు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు జాబ్ చేస్తున్నారా, ఒక్క జాబ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం సంపాదిస్తున్నారు, వాళ్ళకేం ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెట్టండి. కొద్దిసేపు అవన్నీ పక్కన పెట్టండి. ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మీరు పక్కన పెట్టండి. మీ ఇళ్లలో అమ్మాయిల్ని మా అబ్బాయిలకి ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తారా మీరు అని అడిగినారు, అవునా? మీ దానిలో మీరే చేసుకోవట్లేదు కదా. ఎస్సీ ఎస్టీ అంటే పెద్ద తేడా ఏమన్నా ఉందా ఆ 2 కులాల మధ్యలో? అయినప్పటికీ అబ్బాయి వాళ్ళ ఇంట్లో అమ్మాయి వాళ్ళు చీప్ అని చెప్పి ఎస్టీ ఫ్యామిలీలో అమ్మాయిని చేసుకుంటావా, వచ్చే రావద్దు మా ఇంటికి అనేసి ఇంటికి రాణిస్తలేరట. అంటే మార్పు ఎక్కడ రావాలా? ఫస్ట్ మీ దగ్గరే రావాలి కదా. మీ ఇళ్లలో మీరే ఒప్పుకోవట్లేదు కదా. మా కులంలో ఎట్లా ఒప్పుకుంటారు? ఊర్లో నుండి వెళ్ళేశారంట. జస్ట్ ఎస్టీ అమ్మాయిని ఎస్సీ అబ్బాయి చేసుకున్నంత మాత్రాన మొత్తం ఆ కుటుంబాన్ని ఊర్లో నుంచి వెళ్ళేశారట. చెప్తున్నాడు కదా ఆయన. మాకు ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళని కూడా వెళ్ళేస్తారు, వాళ్ళ ఇంటికి రానిరు, వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్కి వీళ్ళని పిలవరు, వాళ్ళ ఇంట్లో మంచికి చెడుకు దేనికి మా కుటుంబాన్ని రానివ్వరు. జస్ట్ మేము తక్కువ కులం ఎస్టీ అమ్మాయిని చేసుకున్నాం కాబట్టి, ఎస్టీ ఇంటి నుండి అమ్మాయిని చేసుకున్నాను కాబట్టి మా కుటుంబాన్ని వెళ్ళేస్తారు ఊర్లో నుంచి అని చెప్తున్నాడు, అవునా? అంటే అర్థం చేసుకోండి. మీలో మీకే అన్ని తగాదాలు ఉంటాయి. మా ఇళ్లలోకి ఎట్లా చేసుకుంటామయ్యా? మా పిల్లల్ని ఎట్లా ఇస్తాం ఇంకా? అంటే ఎక్కువ కులం వాళ్ళైతే ఓకే, తక్కువ కులం వాళ్ళైతే మాత్రం వెళ్ళేస్తారా? మీకో న్యాయం, మాకో న్యాయమా? నేను ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నాను, మీరెందుకు గుర్తొచ్చిండ్రు అంటే, ఒక్క ఎస్సీ ఎస్టీలు కాదు, బీసీలోనే ఓ 300 కాపు ఉన్నారనుకోండి, ఓ 300 కాపు అబ్బాయి ఓ గౌడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఇంట్లోకి రానిస్తారా? చీచీచి గట్లెదిగి వేసుకున్నావురా వద్దు అంటారు. ఒక గౌడ అబ్బాయి ఏ పద్మశాలినో లేదు అంటే ఏమంటారు అది యాదవ్సో అలాంటి ఫ్యామిలీ నుండి ఒక ఆడపిల్ల చేసుకున్నారనుకోండి, ఇంట్లోకి రానిస్తారా? గుండెల మీద చేసుకొని చెప్పండి. అలాంటిది అంతెందుకు, ఇప్పుడు మా ఇళ్లలోనే ఒక 300 కాపు అమ్మాయిని ఒక రెడ్డి అబ్బాయి చేసుకున్నాడు అనుకోండి, రాణిస్తారా? పోనీ 300 కాపు అబ్బాయిని రెడ్డి అమ్మాయి చేసుకుంది అనుకోండి, రెడ్డిలు వాళ్ళ ఇళ్లలో అయ్యో మా ఇంటి అల్లుడు అని చెప్పుకోగలుగుతారా?
చెప్పుకోలేరు. అది ఎప్పుడు మన దగ్గర డబ్బులు లేనప్పుడు, మనం రిచ్ కిడ్ కానప్పుడు, మన దగ్గర ప్రాపర్టీస్ లేనప్పుడు, మనకు మంచి జాబు మంచి హోదా లేనప్పుడు. అదే ఇప్పుడు ఇక్కడ జరిగిన ఈ క్యాస్ట్లన్నీ వీటి గురించి ఇంతసేపు నేను చెప్పినాను కదా, అదే ఒక పద్మశాలీస్ అబ్బాయి ఒక ఎస్సీ అమ్మాయినే చేసుకున్నాడు అనుకోండి, లేదు ఒక పద్మశాలీస్ అమ్మాయిని ఒక ఎస్సీ అబ్బాయే చేసుకున్నాడు అనుకోండి, ఐఏఎస్ ఐపీఎస్ అయ్యింది అనుకోండి, ఇవ్వరా? పద్మశాలీస్ అమ్మాయిని ఇవ్వరా? అయ్యో ఆయన తక్కువ కులమైన అని చెప్పి అప్పుడు కులాన్ని చూస్తారా? చూడరు. ఆయన ఒక ఐఏఎస్, ఆయన ఒక ఐపీఎస్, మంచి ఆఫీసర్, ఇచ్చేస్తారు పిల్లలు. మీరు అడిగినారు కదా, మా బీసీల అబ్బాయికి మీరు ఎట్లా పిల్లనిస్తారా, మీ ఓసీలో పిల్లనిస్తారా అని చాలా కామెంట్లు పెడతా ఉంటారు కదా. మీరు కూడా అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఇంకంతకంటే బెటర్ జాబ్స్ పోనీ బాగా మంచి బిజినెస్ మ్యాన్ అయ్యి పుష్కలంగా సంపాదించినారు అనుకోండి, ఎందుకు ఇవ్వరు? పిలిచి పిల్లనిస్తారు. ఇక్కడ కులాల మధ్య గొడవ కాదు, జస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల పరంగా మాత్రమే గొడవలు వస్తున్నాయి. అదే ఇప్పుడు అబ్బాయి చేసుకున్నటువంటి ఎస్టీ అమ్మాయి ఉంది కదా, ఎస్టీ అమ్మాయి వాళ్ళ ఫాదరు మంచి ఆఫీసర్ అనుకోండి, వాళ్ళ మదరు మంచి ఆఫీసర్ అనుకోండి, వీళ్ళని వెలేస్తారా? వెలయ్యరు. పిలిచి ఆహ్వానించి ఇంకా రెస్పెక్ట్ చేసి మంచిగా ఓహో ఏమంటుందని సామాజిక న్యాయం అంటారు, ఆదర్శ దంపతులు ఆదర్శ వివాహం అంటారు, మా కొడుకు ఆదర్శం అంటారు, మా కొడుకు 10 మందికి ఆదర్శంగా ముందు వరుసలో నడుస్తున్నాడు, మా కొడుకు తక్కువ కులమైన ఎస్టీ అమ్మాయిని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి అదే తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకు ఈటెల రాజేంద్ర గారు చేసుకోలేదా? ఆయన క్యాస్ట్ ఏంది? కోడలు రెడ్డి అల్లుడు రెడ్డి. ఎట్లా ఇచ్చింది ఆయనకు? పిలిచి పిల్లని లేదా? పిలిచి అల్లుని చేసుకోలేదా? ఆయనకు పదవి ఉంది, పలుకుబడి ఉంది, వాళ్ళ పిల్లల్ని పోషించగలుగుతాడు, ఇద్దరు బాగుంటారు అన్న నమ్మకం వచ్చింది. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, పిచ్చి పిచ్చి కామెంట్లు, ఎంతసేపు కులాలు, ఈ రిజర్వేషన్లు, ఇది పొక్కిట్ల రావాలి, అది పొక్కిట్ల రావాలి, వీళ్ళు ఫ్రీ ఇయ్యాలి, వాళ్ళ ఫ్రీ ఇయ్యాలి అంటే మీ బతుకులు అంతే ఉంటాయి, ఇట్లే ఆగబోతారు. మలై పటేల్ ఈ మధ్య ఇంకేదో మొత్తుకుంటున్నాడు కదా, మాకు అట్రాసిటీ కావాలి, బీసీలను తిడుతున్నారు, బీసీలను తిడితే మాకు అట్రాసిటీ కావాలి అనేదో మొత్తుకుంటున్నాడు కదా. పనికి మాలిన విషయాలు అవన్నీ మానేసి చక్కగా చదువుకొని, ఎలాగో మీకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా, మంచి మంచి వసతులు, మంచి మంచి కాలేజీల్లో సీట్లు, ఏ ఎగ్జామ్ రాయడానికైనా ఎలాంటి ప్రిపరేషన్కైనా గవర్నమెంట్ అన్ని రకాల వసతులు కల్పిస్తుంది కదా. చక్కగా ప్రిపేర్ అయ్యి మీ జీవితాన్ని మీరే దిద్దుకోండి. మీ భవిష్యత్తు ఎట్లుంది అన్నది దేవుడు ఇక్కడ రాసింది కాదు, ఒకప్పుడు ఇక్కడ దేవుడు రాసి పంపించిండు అనేవాళ్ళు. మీ నుదుటి రాతను మీరే మార్చుకోండి, మంచి జాబ్ సంపాదించండి, బాగా డబ్బు సంపాదించండి, పొలిటికల్గా వస్తారా మంచి పదవి సంపాదించండి. ఎందుకు ఎవరి పిల్లని, ఏ కులంలోని పిల్లనైనా ఇస్తారు. అమ్మాయి అబ్బాయి ఇద్దరికి నచ్చి అమ్మాయిని పోషించగలుగుతాడు అన్న నమ్మకం పేరెంట్స్కి వస్తే ఖచ్చితంగా ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇప్పుడు ఈ వీడియో మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఈ కులాలు ఎక్కువ తక్కువ ఇవన్నీ అన్ని కులాల్లో ఉన్నాయి, అన్ని వర్గాల్లో ఉన్నాయి. ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాల్లో ఎక్కువ తక్కువ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీలు కాదు, ఉన్నదానిలోనే బీసీలో బీసీలు మీరు ఎక్కువ మీరు తక్కువ, బీసీబీ బీసీడీ బీసీఏ అని, ఓసీలో మీరు ఎక్కువ మీరు తక్కువ, రెడ్లు వెల్మలు అని, ఎస్సీ ఎస్టీలో గమనిస్తూనే ఉన్నాం. ఇట్లా అంతటా ఉన్నాయి. ఈ కులాలు గొడవలు లేవు, ఎక్కువ తక్కువ తారతమ్యాలు లేవు, అందరూ సమానమే అనేది ఎక్కడ అంటే, అయితే బాగా చదువుకొని ఉండాలి, లేదు అంటే బాగా డబ్బు ఉండాలి. అందుకని మనం ఏం చేయాలి అంటే, అయితే బాగా చదువుకొని మంచి పదవి సంపాదించాలి, లేదు అంటే బాగా కష్టపడి మంచి జాబ్ సంపాదించి సమాజంలో గౌరవంగా బతకాలి. అప్పుడు నిన్ను కాదు, నీ కులాన్ని కాదు, నువ్వు చేసే పనిని చూసి, నీ రేంజ్ని చూసి, నీ స్టేటస్ని చూసి, నీ పేరు కింద ఉన్నటువంటి ఆ డిగ్రీ ఏదైతే ఉందో దాన్ని చూసి, నీ ఉద్యోగాన్ని చూసి, నువ్వు ఎవరు కోరితే వారిని, ఏ కులం పిల్లనైనా కూడా పెళ్లి చేసుకోవచ్చు, ఎవరైనా పిలిచిస్తారు. అంతేగాని రిజర్వేషన్లు అని మంది మీద వాడు ఏడుస్తేనో, వీడిని తిట్టిండు, వాడిని తిట్టిండు, వీడు కొట్టిండు, వీడది అన్నాడు, వాడు అదన్నాడు, నన్ను వీళ్ళు కించపరిచిండ్రు, వాళ్ళు కించపరిచిండ్రు అనుకుంటా పక్కల పైన రాళ్ళేస్తే ఎప్పటికీ సక్సెస్ అవ్వలేవు. నీ జీవితం గానే ఉంటుంది, డెవలప్ అయ్యేటోడు అయితేనే ఉంటాడు. అర్థమైంది అనుకుంటా. ఒకసారి ఈ జంటను చూసి బుద్ధి తెచ్చుకోండి. 1-2 సార్లు ఆ పిల్లల వీడియోని చూడండి, ఆయన ఏం చెప్తున్నాడో వినండి, ఆటోమేటిక్గా మీకే ఒక క్లారిటీ వస్తుంది. మార్పు ఎక్కడి నుండి రావాలా? మీ దగ్గర నుండే రావాలా. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.